హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సిఎస్కే వర్సెస్ ఎల్ఎస్సి మ్యాచ్లో సిఎస్కే అయితే 5 వికెట్స్ తేడాతో ఈ మ్యాచ్లో గెలవడం చూసాము. సో ఈ మ్యాచ్లో మనకి మెయిన్ వచ్చేసి మనకి శివన్ దుబే ఉన్న ధోని అండి. సో వాళ్ళిద్దరు చేపట్టి వీళ్ళు మ్యాచ్ గెలిచారు. సో ఓవరాల్గా ఫస్ట్ ఈ మ్యాచ్లో మనకి ముందుగా చెన్నై సూపర్ కింగ్స్ టాస్ గెలిచి ముందుగా ఫీల్డింగ్ ఎంచుకుంది. సో ఫీల్డింగ్ ఎంచుకున్న తర్వాత వాళ్ళు ప్లేయింగ్ లెవెల్లో అయితే కొన్ని మార్పులు చేశారు. మనకి అశ్విన్ను డెవెన్ కాన్వే అయితే డ్రాప్ చేసి యంగ్ ప్లేయర్స్కి అయితే ఛాన్స్ ఇచ్చారు. లైక్ మన గుంటూరు కుర్రాడు షేక్ రషీద్కి, అలాగే ఒక ఫారిన్ ఆప్షన్గా జేమీ ఓవర్టన్ అయితే వాళ్ళు తీసుకోవడం జరిగింది. అలాగే మనకి లక్నో సైడ్ చూస్తే వాళ్ళు ఏం మార్పులు చేసుకోలేదు. సో సేమ్ టీమే ఉంది. మిచెల్ మార్ష్ ఒక్కడు వాళ్ళకి యాడ్ అయ్యాడు అంతే. సో చూసాం మనం. సో అక్కడ ధోనితో కొన్ని ఫన్నీ కన్వర్సేషన్ చూస్తాం మనము. రిషబ్ పంత్ ధోని నుంచి మనకు తెలిసిందే, వీళ్ళిద్దరిని గురు శిష్యులు అంటారు. ఎందుకంటే ధోని ఎప్పుడైతే రిటైర్డ్ అయ్యాడో అప్పుడే రిషబ్ పంత్ కూడా మనకి క్రికెట్లో ఎంట్రీ ఇవ్వడం చూసాము. అప్పుడు మనకి వికెట్ కీపర్ అనేది అవసరం ఉండేది. సో ఆ టైంలో మనకి రిషబ్ పంత్ ఆప్షన్ అయితే ఉండేది అప్పుడు. సో అందుకే ధోని వారసుడు అని రిషబ్ పంత్ని అంటూ ఉంటారు. అలాగే ఈ సీజన్లో ధోని ఇప్పటికీ 2 డెకేడ్స్ అయితే కంప్లీట్ చేసుకున్నాడు. సో ఆల్మోస్ట్ 2 డెకేడ్స్ అంటే మనకి 20 ఇయర్స్తో సమానము. సో ధోని అయితే స్టార్టింగ్ ఇయర్ నుంచి ఇప్పటివరకు ఆడుతూనే ఉన్నాడు. సో ఇంకా ఎన్ని సీజన్లు ఆడతాడో తెలియదు మనకి, కానీ ఇంకా తనైతే రిటైర్మెంట్ గురించి అయితే ఏం ఇంకా ప్రకటించలేదు. సో మళ్ళీ కెప్టెన్ కూడా అయ్యాడు రుతురాజ్ ఇంజురీ కావడంతో. సో ఈ సీజన్ అయితే మొత్తం ధోనియే లీడ్ చేసే అవకాశం ఉంది. సో మనకి ముందుగా ఎల్ఎస్సి బ్యాటింగ్కి వచ్చినప్పుడు మనకి మార్క్రమ్ తొందరగానే అవుట్ అయ్యాడు. మార్క్రమ్ ఒక మంచి క్యాచ్ అవుట్కి అయితే అవుట్ అయ్యాడు. రాహుల్ త్రిపాఠి మొత్తం గ్రౌండ్ మొత్తం కవర్ చేసి బ్యాక్కి రన్ చేసి మంచి క్యాచ్ అనేది పట్టాడు. ఆ తర్వాత మనకి నికోలస్ పూరన్ నుండి మిచెల్ మార్ష్ కొంచెం అయితే ఆడారు. కానీ మిచెల్ మార్ష్ కొంచెం అటాక్ చేసే పనిలో ఉన్నాడు. కానీ నికోలస్ పూరన్ కొంచెం స్టడీ ఇన్నింగ్స్ ఆడాడు స్టార్టింగ్లో. సో దాంతో వాళ్ళు అన్షుల్ కాంబోజ్ని అయితే తీసుకొచ్చారు. ఎప్పుడైతే అన్షుల్ కాంబోజ్ వచ్చాడో అక్కడ కొంచెం నికోలస్ పూరన్ ఇబ్బంది పడ్డాడు. సో తన ఓవర్లోనే అన్షుల్ కాంబోజ్కి ఎల్బిడబ్ల్యూగా అవుట్ అయ్యాడు. అయితే అది ఎంపైర్ నాట్అవుట్ ఇచ్చాడు, కానీ ధోని రివ్యూ తీసుకున్నాడు. రివ్యూలో మనకి తెలిసిందంటే ఎల్బిడబ్ల్యూ అప్పీల్ అది తెలిసిపోయింది, అందులో బ్యాట్కి అయితే ఇన్వాల్వ్ లేదని. సో అక్కడ మనకి పూరన్ అనేది అవుట్ అవడం చూసాము. సో పూరన్ తెలిసిందే మనకి ఈ సీజన్లో విధ్వంసంగా ఇన్నింగ్స్ ఆడుతున్నాడు. తను కొట్టిన 6లు ఎవరు ఇంతవరకు అయితే కొట్టలేదు. సో అతన్ని తొందరగా అవుట్ చేయడంతో వాళ్ళకి కొంచెము ఈ మ్యాచ్లో ముందుకెళ్ళాలని చెప్పాలి. సో అన్షుల్ కాంబోజ్ అయితే మంచి పిక్ అని చెప్పాలి. ఎందుకంటే వీళ్ళు యంగ్ ప్లేయర్స్కి చాలామందికి ఛాన్స్ ఇస్తున్నారు ఇప్పుడు. ఎందుకంటే వీళ్ళు తీసుకున్న రాహుల్ త్రిపాఠి కానీ హుడా కానీ వీళ్ళు అంత పర్ఫామ్ చేయట్లేదు. సో అన్షుల్ కాంబోజ్ అయితే మంచిగా వీళ్ళకి పర్ఫామ్ చేస్తున్నాడు. సో ఇంకా కొంతమంది యంగ్ ప్లేయర్స్ ఉన్నారు. సో వాళ్ళని కూడా మేబీ ట్రై చేయొచ్చు ఫ్యూచర్లో. సో ఇక్కడైతే మనకి పూరన్ అవుట్ అయ్యాడు. సో పూరన్ అవుట్ అయిన తర్వాత మనకి రిషబ్ పంత్ అయితే వచ్చాడు. రిషబ్ పంత్ మనకి తెలిసింది ఈ సీజన్లో అంత ఫామ్లో లేడు, కానీ ఈ మ్యాచ్లో మాత్రం తను కొంచెం స్లోగా స్టార్ట్ చేశాడు. అటు సైడు మిచెల్ మార్ష్ అయితే ప్రతి బాల్ హిట్ చేద్దామని చూస్తున్నాడు. అలా మిచెల్ మార్ష్ అయితే మనకి జడేజా బౌలింగ్లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. సో అక్కడ కూడా వీళ్ళకి బ్రేక్స్ పడ్డాయి. మిచెల్ మార్ష్ కూడా మంచి ఫామ్లో ఉన్న బ్యాట్స్మెనే. సో లాస్ట్ మ్యాచ్ ఆడలేదు తన పర్సనల్ రీజన్స్ వల్ల. సో ఈ మ్యాచ్లో వచ్చాడు, 30 రన్స్ ఏమో కొట్టాడు. సో అక్కడ వీళ్ళకి ఫామ్లో ఉన్న మార్క్రము, మిచెల్ మార్ష్, అలాగే పూరను వీళ్ళ అవుట్అవుట్ తోటి సో వీళ్ళ స్కోరింగ్ రేట్ అనేది అక్కడ తగ్గిపోయింది చాలా. సో ఆ తర్వాత రిషబ్ పంత్ను ఆయుష్ పదోని ఇద్దరు కలిసి ఒక మంచి పార్ట్నర్షిప్ అయితే చేశారు. రిషబ్ పంత్ కొంచెం స్టార్టింగ్ స్లోగా స్టార్ట్ చేశాడు, కానీ తర్వాత కొంచెం ఊపందుకున్నాడు. మెల్లమెల్లగా తను 6లు 4లతో హాఫ్ సెంచరీ చేయడం అయితే చూసాం మనము రిషబ్ పంత్. సో ఓవరాల్గా ఈ సీజన్లో తనకిది ఫస్ట్ హాఫ్ సెంచరీ. సో తను లాస్ట్ 5 ఇన్నింగ్స్గా తను అసలు బ్యాటింగ్కి వస్తున్నాడు, కానీ తొందరగానే అవుట్ అవుతున్నాడు. అలాగే ఇంకో సైడు వీళ్ళకి ఆయుష్ పదోని కూడా ఒక 20 రన్స్ ఏమో చేశాడు. తను కూడా చాలా బాగా ఆడాడు ఉన్నంతసేపు. సో ఆయుష్ పదోని కూడా జడేజా బౌలింగ్నే అవుట్ అయ్యాడు. సో ఈ మ్యాచ్లో జడేజా బౌలింగ్తో మంచి ఫిగర్స్ అనేవి ఉన్నాయి. 2 వికెట్స్ ఏమో తీశాడు, 24 రన్స్ ఏమో ఇచ్చాడు 4 ఓవర్స్ వేసి. అలాగే ఇంకో నూర్ అహ్మద్ కూడా కట్టుదిట్టమైన బౌలింగ్ వేశాడు, 4 ఓవర్స్ 13 రన్సే ఇచ్చాడు. సో వీళ్ళిద్దరూ మిడిల్ ఓవర్స్లో చాలా టఫ్ చేశారు బ్యాటర్స్కి. సో అందుకే వాళ్ళకి కొంచెం ఇబ్బంది అయింది. సో ఆయుష్ పది అవుట్ అయిన తర్వాత అబ్దుల్ సమద్ అయితే వచ్చాడు. అబ్దుల్ సమద్ రిషబ్ పంత్ కొంచెం ఆడడం అయితే మొదలుపెట్టారు.
అబ్దుల్ సమద్ కొంచెం అటాకింగ్ ఆడాడు, 11 balls 20 runs ఏమో చేసి అవుట్ అయ్యాడు తను కూడా. కానీ రిషబ్ పంత్ మాత్రం లాస్ట్ వరకు అయితే ఉన్నాడు. సో ఇక్కడ మనకి చూసుకుంటే ధోని, జడేజా డిస్కషన్ చేస్తున్నారు. సో రిషబ్ పంత్కి ఎలాంటి ఫీల్డింగ్ పెట్టాలి, సో ఎలా అవుట్ చేయాలని కొంచెం వాళ్ళైతే డిస్కస్ చేయడం చూస్తున్నాము. సో రిషబ్ పంత్ ఈ ఇన్నింగ్స్ అనేది కొంచెం తనకి కాన్ఫిడెన్స్ అనేది ఇస్తుంది. ఎందుకంటే తను ఫామ్లోకి రావడమే కాకుండా టీంని కూడా కొంచెం ముందుకు నడిపించడంలో కొంచెం చాలా బాగా యూజ్ అవుతుంది ఈ ఇన్నింగ్స్ అనేది. సో రిషబ్ పంత్ అయితే హాఫ్ సెంచరీ, 49 balls 63 runs చేసి తను అవుట్ అయ్యాడు. సో తను ఈ సీజన్లో తనకి ప్రైస్ ట్యాగ్ ప్రెజర్ అనేది చాలా ఉండే స్టార్టింగ్లో. సో అదైతే కొంచెం ఇప్పుడైతే ఇక్కడ కవర్ అయిందనే చెప్పాలి. ఎందుకంటే ఈ ఇన్నింగ్స్తో తను మేబీ ఫ్యూచర్లో ఇంకా మంచి మంచి ఇన్నింగ్స్ ఆడే అవకాశం ఉంది. దాని తర్వాత వీళ్ళకి లాస్ట్లో వికెట్స్ పడడం చూసాము. సో ఓవరాల్గా స్కోర్ అనేది మనకి 168 దగ్గర వీళ్ళైతే ఓవరాల్గా స్కోర్ చేయడం చూసాము. సో బ్యాటింగ్కి వచ్చిన చెన్నై ఓపెనర్గా వీళ్ళు షేక్ రషీద్ని అయితే పంపించారు. సో షేక్ రషీద్ను రషన్ రవీంద్ర ఇద్దరు చాలా బాగా ఆడారు. వీళ్ళకి పవర్ ప్లేలో రన్స్ రావలేదని చూసాము ఇంతకుముందు. సో ఇప్పుడైతే ఆ బెంగ్ అయితే పోయింది. షేక్ రషీద్ చాలా బాగా ఆడాడు. తను టైం చేసిన ప్రతిసారి 4 అయితే చాలా బాగా కొట్టాడు. తను 6 అయితే కొట్టలేదు, కానీ 4 మాత్రం చాలా బాగా టైం చేశాడు. ఉన్నంతసేపు మాత్రం ఒక 140 స్ట్రైక్ రేట్తో ఒక 19 balls 27 runs చేశాడు. అలాగే అటు సైడ్ రచన్ రవీంద్ర కూడా 20 balls 37 runs ఏమో చేశాడు. తను కూడా ఒక 170 స్ట్రైక్ రేట్తో మొత్తం. సో వీళ్ళిద్దరి పార్ట్నర్షిప్ అనేది 6 overs మనకి 60 runs. సో వీళ్ళకి పవర్ ప్లేలో ఎప్పుడు ఇబ్బంది ఉండేది, పవర్ ప్లేలో వీళ్ళు సరిగ్గా ఆడరు, సో తక్కువ స్కోర్ చేస్తారు, పవర్ ప్లేలో తర్వాత వేస్తారని. కానీ ఇప్పుడు మాత్రం పవర్ ప్లేలో చాలా బాగా ఆడారు. సో వీళ్ళిద్దరూ వెంటనే అవుట్ అయ్యారు. కానీ తర్వాత మనకి ఆవేష్ ఖాన్ అయితే వీళ్ళని అవుట్ చేసి, ఆవేష్ ఖాన్ అలాగే రవి బిష్ణోయ్ అయితే 2 wickets తీసుకోవడం చూసాం మనము. సో వీళ్ళకి శార్దూల్ కానీ ఆకాశ్దీప్ కానీ బౌలింగ్ వేశారు, కానీ అంత ఇంపాక్ట్ అనేది చూపించలేకపోయారు. దిగ్వేష్ రాతి కూడా చాలా బాగా కట్టుదిట్టంగా బౌలింగ్ వేశాడు. మనకి నెక్స్ట్ మనకి ఆవేష్ ఖాన్ బాగానే వేశాడు. అలాగే రవి బిష్ణోయ్ కూడా ఈ సీజన్లో తను కూడా కొంచెం అవుట్ ఆఫ్ ఫామ్ ఉండే. ఆ లాస్ట్ మ్యాచ్లో కొంచెం తను 2 wickets తీయడం, అలాగే ఈ మ్యాచ్లో కూడా 2 wickets తీయడంతో కొంచెం కాన్ఫిడెన్స్ అనేది వస్తుంది రవి బిష్ణోయ్కి. అలాగే మనకి నెక్స్ట్ మనకి విజయశంకర్ అవుట్ అయ్యాడు. దాని తర్వాత రాహుల్ త్రిపాఠి కూడా అంత పర్ఫార్మెన్స్ అయితే చూపించలేకపోయాడు. దాని తర్వాత మనకి శివన్ దుబే ఇంపాక్ట్ ప్లేయర్ కింద వచ్చాడు. ఇంపాక్ట్ ప్లేయర్ కింద వచ్చినప్పుడు శివన్ దుబే కూడా చాలా స్ట్రగుల్ అయ్యాడు. శివన్ దుబే అంటే రన్నే బాల్ ఇన్నింగ్స్ లెక్క ఆడాడు. తనకి విజయశంకర్ కొంచెం స్పీడ్గానే ఆడాడు, కానీ తొందరగా అవుట్ అయ్యాడు. విజయశంకర్ అవుట్ అయిన తర్వాత శివన్ దుబే కొంచెం గేర్ అనేది మార్చాడు. ఎందుకంటే అప్పుడే ధోని అయితే ఎంట్రీ చేయడం చూసాము. సో ధోని ఎంటర్ అవడంతో శివన్ దుబే కూడా కొంచెం కాన్ఫిడెన్స్ అనేది పెరిగింది. సో అప్పటి వరకు రన్నే బాల్ ఉన్న శివన్ దుబే కూడా కొంచెం హిట్టింగ్ చేయడం స్టార్ట్ చేశాడు. దాంతో ధోని కూడా ఫస్ట్ బాల్ నుంచి అటాక్ చేయడం చేసాము మనము. సో తను క్విక్ ఫైర్ ఇన్నింగ్స్ అయితే ఆడాడు. శివన్ దుబే మనకి 36 balls 43 runs ఏమో చేశాడు. ధోని మాత్రం మనకి 11 balls 26 runs. సో ఆల్మోస్ట్ 250 స్ట్రైక్ రేట్తో తను 4 fours అలాగే ఒక 6తో ఈ మ్యాచ్లో కీలకమైన ఇన్నింగ్స్ ఆడాడనే చెప్పాలి. అతనికి తోడు శివన్ దుబే కూడా మంచి కాంట్రిబ్యూట్ చేశాడు. సో ఇద్దరు కలిసి మ్యాచ్ని అయితే ఫినిష్ చేయడం చూసాము. సో ఓవరాల్గా ధోని అన్నారు ఈ సీజన్లో అసలు ఫినిష్ చేయడం లేదు, ఎక్కడో 9th ప్లేస్లో వస్తున్నాడు సో అన్నారు. సో ఇప్పుడైతే వాళ్ళకి ఈ మ్యాచ్తో వాళ్ళకైతే ఆ ఫినిషింగ్ టచ్ అయితే ధోని అయితే ఇచ్చాడు. శివన్ దుబే కూడా మంచిగా ఆడాడు లాస్ట్ వరకు. సో ఈ సీజన్లో వాళ్ళు 5 లాస్ తర్వాత వాళ్ళు ఇప్పుడు ఈ మ్యాచ్లో గెలిచారు. సో ఓవరాల్గా 7 matches ఆడితే వాళ్ళు 2 matches అయితే గెలవడం చూసాము. సో ఇక్కడ నుంచి చూడాలి ముందుకి ఎలా వెళ్తారో వీళ్ళు. మిగతా 7 matches వీళ్ళకి ఇంకో 6 matches గెలిస్తేనే వీరు ప్లే ఆఫ్ రేస్లో ఉంటారు. సో ఇంకా కొన్ని ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి వాళ్ళకి. రాహుల్ త్రిపాఠి కానీ విజయశంకర్ కానీ ఇంకా ఫామ్లోకి రావాలి. సో ఇక్కడైతే సిఎస్కే అయితే విన్ అవ్వడం చూసాము. సో ఇక్కడ మనకి రిషబ్ పంత్ను ధోని ఫొటోస్ చూడొచ్చు. సో మ్యాచ్ అయిపోయిన తర్వాత ధోని అయితే చెప్తున్నాడు, రిషబ్ పంత్కి గైడెన్స్ ఇస్తున్నాడు. అలాగే యంగ్ ప్లేయర్స్ కూడా చాలా బాగా గైడెన్స్ ఇస్తున్నాడు రిషబ్ పంత్. అలాగే ధోని కూడా వీళ్ళకి మంచి
ఇన్స్పైరింగ్ కొన్ని టిప్స్ అయితే చెప్తున్నాను చూసాం మనము అయిపోయిన తర్వాత. సో అందరూ వచ్చి అక్కడ వినడం కూడా చూసాము. ధోనికి చాలా రెస్పెక్ట్ ఇస్తున్నారు అక్కడ. సో ఓవరాల్గా సిఎస్కే అయితే వరుస ఓటములతో ఉన్న సిఎస్కే అయితే ఇప్పుడు విన్ అవ్వడం చూసాము ఎట్టకేలకు. సో ధోని ఈ సీజన్లో క్యాప్టెన్ అయిన తర్వాత సెకండ్ మ్యాచే విన్ అవ్వడం చూసాము. సో తన క్యాప్టెన్సీలో మళ్ళీ ఇంకా మిగతా ముందు మ్యాచెస్ కూడా ముందు ఇలానే ఆడతారని చేయాలి. సో ఇదండి చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ లక్నో మ్యాచ్ గురించి. సో ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. సో మరిన్ని ఇట్లాంటి క్రికెట్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.